యువకులు, ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజల ఇబ్బందులు, ఇవన్నిటి ఈ ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగింది ఇవన్నీ ప్రజలతో మాట్లాడుతూ చర్చిస్తూ వారి యొక్క న్యాయయాత్ర కొనసాగుతుంది. కానీ బీజేపీ ఏం చేస్తుంది? ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం స్వతంత్రం రాకముందు నుంచి ఎప్పుడు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఎప్పుడు అన్ని మతాలను గౌరవిస్తుంది. అందుకే సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాజకీయ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి అనే రాజకీయము రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ విధానాలు. కానీ బీజేపీ మతం ఒక దిక్కు, భగవంతుడు ఒక దిక్కు. ఈరోజు 10 ఏళ్ల కాలంలో అందరము దేవుళ్ళను మొక్తాము. బీజేపీ పార్టీ పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్తలేము. ఈ భూమి మనిషి పుట్టిన కాడి నుంచి దేవుళ్ళను మొక్తనే ఉన్నారు. ఏదో బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళను మొక్కుతున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం నిజంగా అది దురదృష్టం. ఇంత నీచమైన రాజకీయం బీజేపీ పార్టీ కేంద్రం చేస్తున్నది. ఇంత దిగజారుడు యొక్క రాజకీయం ఓన్లీ అధికారం కోసమే, వారు ప్రధానమంత్రి ఉండడానికే. గుళ్ళు కట్టండి, మీరు కొత్త కట్టేది ఏముంది? గుళ్ళు చరిత్ర ఉంది. గుళ్ళు కట్టిన రాజ్యాలు లేవా? గుళ్ళు కట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుళ్ళు కట్టలే. కానీ దేవుడి గుడి కూడా ప్రచారం చేసుకోవచ్చు అని యొక్క ఇట్లా చేసుకోవాలి అన్న ప్రయోగం బీజేపీ మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళకు ప్రజా సమస్యల మీద వాళ్ళకు ఉండదు. ప్రజలు దేనికి తొందరగా కనెక్ట్ అవుతారు, ఏ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు అనే యొక్క బీజేపీ సిద్ధాంతం ఏదైతుందో అంటే అందుకే దేవుని యొక్క, భగవంతుని యొక్క ఒక ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయ ప్రచారం. వాళ్ళు ఎక్కడ పోయినా ఏమంటారు? రామ మందిర్ అంటారు, రామాలయం అంటారు, ఇట్లా దేవుడి పేరే చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ, బీజేపీలు కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ తెలంగాణలో మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, పెంచేది లేకుండే, మా ప్రధానమంత్రి మోడీ డీజిల్ ధరలు పెంచేది లేకుండే, పెట్రోల్, గ్యాసు, నిత్యావసర వస్తువులు, పప్పుల మీద కానీ, నూనె మీద కానీ, సబ్బుల మీద కానీ ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మీద పోవారు, వీళ్ళు నోరు ఇవ్వరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క కష్టాలు ఇంకా పెంచడానికి ప్రభుత్వం బీజేపీ ఉందనేది మనం చాలా స్పష్టంగా రావాలి. అందుకే రాహుల్ గాంధీ గారు హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవాలయాలు, క్రైస్తవుల యొక్క చర్చులు, క్రైస్తవుల మతాన్ని కానీ, ముస్లింల యొక్క మతాన్ని కానీ, వాళ్ళ యొక్క మస్జిదులు కానీ, మన హిందూ సాంప్రదాయాలు ఉన్న అన్ని మతాలను, మత దేవుళ్ళను, మన దేవుళ్ళను కూడా మనమందరం మొక్కుతాము, గౌరవిస్తాము. అది భూమి మీద మానవుడు పుట్టిన కాలం నుంచి ఉంది. మరి బీజేపీ లేనిది ఉన్నట్టుగా ఈ చిత్రీకరించి ప్రజలను ఎప్పటికప్పుడు వాళ్ళని మోసం చేసే ఒక కార్యక్రమం చేస్తుంది. ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.